అగ్రవర్ణాలకే అగ్రతాంబూలం హైకోర్టు జడ్జీల నామినీలో ఓబీసీల దోకా మహిళలు ఎస్సీ ఎస్టీ జడ్జీల సిఫార్సులను అదే పరిస్థితి ఆశ్చర్యం కలిగిస్తున్న సుప్రీం కొలీజియన్ సిఫార్సులు 4 ఏళ్లలో 32 మంది ఓబీసీలకే న్యాయమూర్తులుగా అవకాశం జడ్జీల బంధువులకు న్యాయమూర్తులుగా ఛాన్సు 221 మంది జడ్జీల్లో 124 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళే నియామకం సాధారణంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఎక్కడ న్యాయం దొరికే పరిస్థితులు లేకపోతే చిట్ట చివరి అవకాశంగా న్యాయస్థానాల తలుపులు తడుతుంటాం అందున పౌరుల ప్రాథమిక హక్కులు వారి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చే హైకోర్టు సుప్రీంకోర్టులపై ప్రగాఢ విశ్వాసం ఉంచుతాం అయితే దేశంలో 60% జనాభా కలిగి ఉన్న ఓబీసీ న్యాయమూర్తులకే అత్యున్నత కోర్టులో తీరని అన్యాయం జరుగుతుంది ఓబీసీ న్యాయమూర్తులకే అన్యాయం సుప్రీం హైకోర్టు జడ్జీల నియామకాల్లో వెనుకబడిన తరగతులకు సంబంధించిన న్యాయమూర్తుల పట్ల వివక్ష కొనసాగుతుంది దేశవ్యాప్తంగా హైకోర్టులో జరుగుతున్న జడ్జీల నియామకాల్లో ఓబీసీ న్యాయమూర్తులకు వారి జనాభా దామాషా ప్రకారం అవకాశాలు దక్కడం లేదు సుప్రీంకోర్టు కొలీజియన్ చేస్తున్న సిఫార్సులో అత్యధికులు అప్పర్ క్యాస్ట్ జడ్జీలు ఉండడం గమనార్హం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 హైకోర్టులు ఉన్నాయి వీటిలో 1134 మంది న్యాయమూర్తులు ఉన్నారు అయితే దేశంలోని వివిధ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సామాజిక వర్గాల వారీగా జడ్జీల అపాయింట్మెంట్ సంబంధించిన వివరాలను విడుదల చేసింది సుప్రీంకోర్టే విడుదల చేసింది గత 4 ఏళ్లుగా వివిధ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించినటువంటి వివరాలను కనుక ఒకసారి పరిశీలిస్తే సుప్రీం 2 జాబితాలుగా రూపొందించింది నవంబర్ 2022 నుంచి 24 వరకు ఒక జాబితా ఇక 2024 నుంచి ఇప్పటి వరకు మరో జాబితాను తయారు చేసి మీడియాకు విడుదల చేసింది అయితే సుప్రీం కొలీజియం విడుదల చేసిన ఈ జాబితాను పరిశీలిస్తే విస్మయం కలగక మానదు గత 4 ఏళ్ల కాలంలో ఓబీసీలు మహిళలు ఎస్సీ ఎస్టీ వర్గాల న్యాయమూర్తులకు ఏ రకంగా అన్యాయం జరిగిందో సుప్రీం కొలీజియం నివేదికలు స్పష్టంగా చేస్తున్నాయి ఈ 4 ఏళ్లలో గత సుప్రీం కొలీజియం దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు సంబంధించిన దాదాపు 221 మంది న్యాయమూర్తుల నియామకం కోసం సిఫార్సు చేసింది అయితే 221 మంది జడ్జీల నియామకాలు ఒక్క అగ్రవర్ణాలకు సంబంధించిన జడ్జీలే 124 మంది ఉన్నారట ఈ 4 ఏళ్లలో బీసీ జడ్జీలు 32 మందిని పెడితే అగ్రవర్ణాలలో 124 మంది ఇగో ఇది లెక్క ఇది ఒక ప్రత్యేక కథనాన్ని సుప్రీంకోర్టు విడుదల చేసినటువంటి కథనాన్ని మనం చెప్తుంది ఇదే ఏ రకంగా జరుగుతుందో